హలో, ఒంటికి ఎంతో చలవ చేసే సగ్గుబియ్యం పాయసాన్ని చల్లారిన తర్వాత కూడా అస్సలు చిక్కబడకుండా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. ఫస్ట్ అయితే 1 కప్పు దాకా సగ్గుబియ్యాన్ని నీళ్ళు వేసుకొని అరగంట వరకు నానబెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని 2 కప్పుల దాకా నీళ్ళు, 2 కప్పుల దాకా పాలు వేసుకొని పొంగొచ్చే వరకు మరిగించుకోండి. పాలు అనేది ఇలా పొంగు రావడం స్టార్ట్ అవుతున్నప్పుడు నానబెట్టుకున్నటువంటి సగ్గుబియ్యాన్ని కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద 2-3 నిమిషాలు ఉడికించుకున్నట్లయితే సాఫ్ట్గా ఉడుకుతాయండి. సగ్గుబియ్యం మెత్తగా ఉడికిన తర్వాత మాత్రమే ఇక్కడ నేను 1 కప్పు దాకా పంచదారని వేస్తున్నానండి. మీరు తీపి ఎంత తినగలరో దానికి సరిపడా వేసుకోండి. ఇప్పుడు ఒక 5-6 యాలక్కాయల్ని కచ్చపచ్చగా దంచుకొని కాగుతున్న పాయసంలో వేసుకోండి. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని కూడా నేతిలో వేసి ఎర్రగా వేయించుకొని పాయసంలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మరొక నిమిషం ఉడికించుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే సగ్గుబియ్యం పాయసం రెడీ అయిందండి. వీడియో నచ్చితే లైక్ చేసి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.